హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు క్వెస్ట్. ఇవాళ మన టాపిక్ డిఫరెన్స్ బిట్వీన్ పాస్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్. టెన్సెస్ గుర్తున్నాయా? మనం ఆల్రెడీ నేర్చుకున్నాం టెన్సెస్. ప్రజెంట్లో 4 టైప్స్, పాస్ట్లో 4 టైప్స్, ఫ్యూచర్లో 4 టైప్స్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. బట్ మనం మాట్లాడేటప్పుడు ఏది సందర్భానుసారంగా వాడాలన్నది తెలిసి ఉండాలి. అది ఎలాగ వాడాలి ఏంటన్నది ఇవాళ క్లాస్లో మనం నేర్చుకోబోతున్నాము. అవి ఏంటో చూడండి. నేను మాట్లాడాను అంటే ఏంటి? ఎప్పుడు మాట్లాడాను, ఏ విధంగా మాట్లాడాను, ఎవరితో మాట్లాడాను అన్నది ఏమీ చెప్పడలా. నేను మాట్లాడాను అన్నాను. దీన్ని మనం ఇంగ్లీష్లో 3 రకాలుగా చెప్తాం. ఐ స్పోక్ అని చెప్పచ్చు, ఐ హ్యావ్ స్పోకెన్ అని చెప్పచ్చు, ఐ హ్యాడ్ స్పోకెన్ అని చెప్పచ్చు. మరి 3 ఉన్నప్పుడు ఈ మూడింటిని ఏ సందర్భంలో ఏది వాడాలన్నది మనకి తెలిసి ఉండాలి. వాటి గురించే ఇవాళ మన క్లాస్లో మనం డిస్కస్ చేయబోతున్నాము. నేను మాట్లాడాను, దీన్ని హిందీలో ఏం చెప్తాము? మై బోలా. నేను మాట్లాడాను, బోల్నా. మాట్లాడడాన్ని ఏమంటాము? బోల్నా అంటాము. నేను మాట్లాడాను, మై బోలా. ఐ స్పోక్ మీన్స్ మై బోలా తా. ఐ హ్యావ్ స్పోకెన్, మై बोल चुका. मैं बोल चुका हूँ, मैं बोल चुका था. ఇక్కడ తా వస్తుంది. ఇది ఎందుకంటే పాస్ట్ టెన్స్లోది, ఇది ప్రజెంట్ టెన్స్లోది, ఇది పాస్ట్ టెన్స్లో. చూడండి, ఐ స్పోక్ అనేది ఏంటి? సింపుల్ పాస్ట్. ఐ స్పోక్ అనేది సింపుల్ పాస్ట్ అవుతుంది. ఐ హ్యావ్ స్పోకెన్ అన్నది ప్రజెంట్ పర్ఫెక్ట్ అవుతుంది. ఐ హ్యాడ్ స్పోకెన్ అన్నది పాస్ట్ పర్ఫెక్ట్లో మాట్లాడతాము. మరి ఏ సందర్భంలో ఏది వాడాలన్నది చాలా కన్ఫ్యూజన్ అమ్మ స్టూడెంట్స్లో. ఈ మూడింటిని ఏ సందర్భంలో ఏది వాడాలన్నది చాలా కన్ఫ్యూజన్గా ఉంటారు. అది ఇవాళ మనం దూరం చేసుకుందాం ఆ కన్ఫ్యూజన్ని. చూడండి, ఐ స్పోక్ మీన్స్ సింపుల్ పాస్ట్, ఐ హ్యావ్ స్పోకెన్ మీన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్, ఐ హ్యాడ్ స్పోకెన్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ అని చెప్పుకున్నాము. దాన్ని తెలుగులో చూడండి, పాస్ట్ అంటే గతంలో జరిగిన. పాస్ట్ అంటే ఏంటమ్మా? భూతకాలం, జరిగిన పనుల గురించి మాట్లాడతాము. ఎప్పుడు జరిగిన పనులు? గతంలో జరిగిన. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి అమ్మా, సింపుల్ పాస్ట్ ఎప్పుడు పాస్ట్ని సూచిస్తుంది. కంపల్సరీగా ఒక టైం చెప్తుంది. జరిగిపోయిన టైంని మెన్షన్ చేస్తే చెప్పేది పాస్ట్ టెన్స్. మీన్స్ గతంలో జరిగిన, అది కూడా ఒక సింగిల్ యాక్షన్కి మాత్రమే ఈ పాస్ట్ టెన్స్లో మనం యూజ్ చేస్తాము. ఐ హ్యావ్ స్పోకెన్ అన్నది ప్రజెంట్ పర్ఫెక్ట్ అని చెప్తున్నాను. ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే ఏంటో మీనింగ్ మీకు తెలుసు ఆల్రెడీ. ఏంటి ప్రజెంట్ పర్ఫెక్ట్? ప్రజెంట్ టెన్స్ అంటే ఇప్పుడు జరగడం, ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే ఇప్పుడే జరిగిన యాక్షన్స్ గురించి మాట్లాడతాము. ఎప్పుడూ కూడా జరిగిన యాక్షన్స్ అన్నీ కూడా పాస్టే మాట్లాడతాం. కానీ ఇవాళ కంప్లీట్ చేసిన యాక్షన్స్, ఇప్పుడే కంప్లీట్ చేసిన యాక్షన్స్ అన్నీ కూడా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్లో మాట్లాడతాము. ప్రస్తుతం జరిగిన, తెలుగులో ఏమంటాం దాన్ని? ప్రస్తుతం జరిగిన పనులు ఇక్కడ చెప్తుంది. ఇక్కడ టైం మెన్షన్ చేయమమ్మా. టైం మెన్షన్ చేయని పాస్ట్ యాక్షన్స్ అన్నీ కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. టైం మెన్షన్ చేసిన పాస్ట్ యాక్షన్స్ అన్నీ కూడా సింపుల్ పాస్ట్లో చెప్పాలి. ఇంకొక బండ గుర్తు ఏంటంటే, సింగిల్ యాక్షన్స్ ఎప్పుడు పాస్ట్ టెన్స్లో చెప్తాము. ఒకే ఒక యాక్షన్ ఉంటుంది, సింగిల్ యాక్షన్, ఒకే ఒక పని ఉంటుంది ఆ సెంటెన్స్లో. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ప్రస్తుతం చేసిన పని గురించి మాట్లాడితే ఐ హ్యాడ్ స్పోకెన్ అన్నది ఎప్పుడు మాట్లాడాల్సి ఉంటుంది? గతంలో 2 పనులు ఒకేసారి చెప్పినప్పుడు లేదా చేసినప్పుడు. అంటే 2 యాక్షన్స్ గురించి మాట్లాడినప్పుడు. అది కూడా ఎప్పుడుది? జరిగిపోయిన గతంలో 2 పనులు ఉంటాయి ఒకే టైము. మనం నిన్న మొన్న కనెక్టర్ వర్డ్స్తో నేర్చుకున్నాం ఆల్రెడీ. 2 సెంటెన్సెస్ని ఒక కనెక్టర్ వర్డ్తో ఎలా అయితే జాయిన్ చేస్తామో, ఒక కనెక్టర్ వర్డ్ యూజ్ చేసుకుంటా జరిగిపోయిన గతంలో 2 యాక్షన్స్ని మనం మాట్లాడాలంటే పాస్ట్ పర్ఫెక్ట్ని యూజ్ చేస్తాం. దట్ మీన్స్ ఐ హ్యాడ్ స్పోకెన్ కరెక్టే, నేను మాట్లాడానంటే అర్థం ఐ హ్యాడ్ స్పోకెన్ కరెక్టే, ఐ హ్యావ్ స్పోకెన్ కరెక్టే, ఐ స్పోకు కరెక్టే. బట్ అకార్డింగ్ టు దీస్ 3 టెన్సెస్ మనం ఏం చేస్తామంటే సందర్భానుసారంగా ఈ మూడింటిని యూజ్ చేయాల్సి ఉంటుంది. వాటిని మనం ఇప్పుడు సెంటెన్సెస్లో చూద్దాం. చూడండి, నేను నిన్న అతనితో మాట్లాడాను. నేను మాట్లాడాను మీన్స్ నేను మాట్లాడాను. ఓకే, నేను మాట్లాడాను అతనితో. ఎప్పుడు? నిన్న అని మనం ఇక్కడ టైం మెన్షన్ చేస్తున్నాం కాబట్టి దిస్ ఈజ్ సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ రూల్ ఏంటమ్మా? సబ్జెక్ట్ రూల్. మనకి సెంటెన్స్ రూల్ తెలిసి ఉండాలి ఎప్పుడు కూడా. సెంటెన్స్ రూల్ ఏమవుతుంది? సబ్జెక్ట్ ప్లస్
ఇప్పుడు చూడండి, స్పోక్ అన్నది ఏంటి? మాట్లాడడం. యాక్చువల్గా ఈ స్పోక్ అన్నది V2 పాస్ట్ టెన్స్కి వెంటనే మీకు సెంటెన్స్ స్ట్రక్చర్ గుర్తొచ్చేయాలి. సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. V2 స్పోక్, V1 ఏంటి? స్పీక్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో ఉంటామా, వెర్బ్ 6 ఫామ్స్ మనం ఒకసారి ఇలా చెప్తున్నప్పుడు మనం ఒకసారి నోటిఫై చేసుకుంటా ఒకసారి గుర్తు చేసుకోవాలి. వెర్బ్ 6 ఫామ్స్ ఏమేంటి? స్పీక్, స్పోక్, స్పోకెన్. వెర్బ్ 3rd ఫామ్ స్పోకెన్. వెర్బ్ 4th ఫామ్ ఏమవుతుంది? స్పీకింగ్, టు స్పీక్, విల్ స్పీక్. ఈ విధంగా వెర్బ్ 6 ఫామ్స్ ఒకసారి గుర్తు చేసుకుంటే V2 వచ్చేసరికి స్పోక్. ఐ స్పోక్ టు హిమ్. ఐ స్పోక్ టు హిమ్ ఎప్పుడు? ఎస్టర్డే. టైం మెన్షన్ చేసిన పాస్ట్ యాక్షన్స్ ఎప్పుడు కూడా సింపుల్ పాస్ట్లో యూజ్ చేసాం. మీన్స్ సబ్జెక్ట్ ప్లస్ V2 ఓన్లీ. ఇక ప్రాబ్లమే లేదు ఇక్కడ. ఐ స్పోక్ టు హిమ్. ఐ వాక్. అంటే ఏదైనా మనం ఒక వెర్బ్ తీసుకున్నామంటే ఆ వెర్బ్ 2nd ఫామ్తో మనం సబ్జెక్ట్ని కలిపేసి చెప్తే వచ్చేది సింపుల్ పాస్ట్. మీన్స్ ఐ స్పోక్ టు హిమ్ ఎస్టర్డే. అయిపోయింది. ఇప్పుడు ఇదే నేను మాట్లాడాను అన్నది చూడండి. ఇప్పుడే అతనితో మాట్లాడాను. నేను మాట్లాడడం జరిగింది ఎప్పుడంట? ఇప్పుడే. జస్ట్ నా అన్నది ఎప్పుడు చెప్తామమ్మా? ప్రజెంట్లో మాట్లాడితే ఇప్పుడే అని చెప్తాము. దట్ మీన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్లో మాట్లాడుతున్నాను. మీన్స్ నేను ఇప్పుడే అతనితో మాట్లాడడం పూర్తయింది అంటే సెంటెన్స్లో ఎప్పుడు జస్ట్ నౌ, రీసెంట్లీ, టుడే ఇటువంటి వర్డ్స్ ఉన్నప్పుడు మనం ఎప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్నే యూజ్ చేయాలి. పాస్ట్ టెన్స్ ఎప్పుడు యూజ్ చేస్తాము? టైం మెన్షన్ చేస్తాము. ఇక్కడ ఎస్టర్డే, దట్ డే, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్ ఇలాగ టైం మెన్షన్ చేసేవన్నీ కూడా సింపుల్ పాస్ట్లో చెప్తే, టైం మెన్షన్ ఏమీ చేయకుండా ఇప్పుడు అని చెప్పే జరిగిన యాక్షన్స్ ఎప్పుడు కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్లో మనం యూజ్ చేస్తాము. దానికి రూల్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ V3. దీనికి రూలు. ఓకే, ఇవన్నీ ఆల్రెడీ మనం చదువుకున్నామేనమ్మా. ఇక్కడ ఒకసారి గుర్తు చేస్తున్నాను మీకు సెంటెన్స్ స్ట్రక్చర్. హ్యావ్ ఆర్ హ్యాజ్లో ఏది వాడాలి చూడండి. ఇక్కడ ఐ, వి, యూ, దేకి అయితే హ్యావ్ వస్తుంది. హీ, షీ, ఇట్కి అయితే హ్యాజ్ వస్తుంది. ఇక్కడ మన సబ్జెక్ట్ ఐ కాబట్టి హ్యావ్ తీసుకున్నాను. ఐ హ్యావ్. V3 ఏంటి? స్పీక్, స్పోక్, స్పోకెన్. ఐ హ్యావ్ స్పోకెన్ అని వచ్చేసింది. ఐ హ్యావ్ స్పోకెన్ అంటే నేను మాట్లాడాను అనే అర్థం. ఐ స్పోక్ అన్నా నేను మాట్లాడాను అర్థం. ఐ హ్యావ్ స్పోకెన్ అన్నా కూడా అదే అర్థం. బట్ ఐ హ్యావ్ స్పోకెన్ టు హిమ్ జస్ట్ నౌ. ఇప్పుడే జరిగిన యాక్షన్ కాబట్టి హ్యావ్ స్పోకెన్ వచ్చింది. నిన్న జరిగిన యాక్షన్ కాబట్టి ఓన్లీ V2 ఐ స్పోక్ అని వచ్చింది. అంతే తేడా. రెండింటికి అర్థం ఒకటే. బట్ అది నిన్న, ఇది ఇవాళ అని అర్థం. ఓకే స్టూడెంట్స్, అర్థమవుతుందమ్మా? ఇప్పుడే అతనితో మాట్లాడాను. నెక్స్ట్ 3rd వన్ చూడండి. ఐ హ్యాడ్ స్పోకెన్. నేను మాట్లాడాను, అది కూడా అర్థం నేను మాట్లాడాను అదే. కానీ వాడే సందర్భం వేరుగా ఉంటుంది. ఏమని చెప్తున్నాము? ఈ సందర్భం ఏంటి? గతంలో 2 పనులు ఒకేసారి చెప్పినప్పుడు గతం గురించి మాట్లాడుతా 2 యాక్షన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ గతం గురించి మాట్లాడడం కానీ సింగిల్ యాక్షన్. నేను అతనితో మాట్లాడానని ఆపేస్తున్నాం. బట్ ఇక్కడ ఏంటి? మా అమ్మ వచ్చే లోపలే నేను అతనితో మాట్లాడాను. అంటే మా అమ్మ రావడం అనేది ఒక యాక్షను, నేను మాట్లాడటం అనేది ఒక యాక్షన్. అంటే 2 యాక్షన్స్ జరుగుతున్నాయి గతంలో. ఆ 2 యాక్షన్స్లో ఫస్ట్ యాక్షన్కేమో పాస్ట్ పర్ఫెక్ట్ వాడాలి, సెకండ్ యాక్షన్కేమో సింపుల్ పాస్ట్ వాడాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి అమ్మా. 2 యాక్షన్స్ ఉన్నాయి కదా. ఈ 2 యాక్షన్స్లో ఏది ఫస్ట్ జరిగిందో చెప్పండి. ఇప్పుడు మా అమ్మ వచ్చే లోపలే నేను అతనితో మాట్లాడేశాను. అంటే నేను అతనితో మాట్లాడేయడమే ఫస్ట్ జరిగింది. మా అమ్మ వచ్చే లోపలే, అంటే మా అమ్మ రావడము జరిగింది, నేను మాట్లాడటము జరిగింది. బట్ మా అమ్మ వచ్చే లోపలే నేను మాట్లాడానంటే అతనితో మాట్లాడడం అనేది ఫస్ట్ యాక్షన్. సో ఫస్ట్ యాక్షన్ ఎందులో చెప్పాలి? పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. పాస్ట్ పర్ఫెక్ట్కి రూల్ ఏంటి గుర్తు చేసుకోండి. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్. పాస్ట్ టెన్స్లో ఏం రావాలి? హ్యావ్, హ్యాజ్ ఏమో ప్రజెంట్లో వస్తే పాస్ట్ పర్ఫెక్ట్లో ఏమొస్తుంది? హ్యావ్, హ్యాజ్ ప్లేస్లో హ్యాడ్ వస్తుంది. ఈ హ్యాడ్ ఎవరెవరికి అప్లై చేయాలి? ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్ అందరికీ కూడా హ్యాడ్ వచ్చేస్తుంది. ఒక ప్రజెంట్ టెన్స్లో హ్యావ్, హ్యాజ్ డిఫరెన్స్ ఉంటుంది. కానీ పాస్ట్ టెన్స్లో అందరికీ కూడా మనం హ్యాడ్ యూజ్ చేసేస్తాము. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు రూల్ ఏంటి మనకి? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 పాస్ట్ పర్ఫెక్ట్. ఐ హ్యాడ్ స్పోకెన్ టు హిమ్. అయిపోయింది. కనెక్టర్ వర్డ్ లోపలే. లోపలనేమంటాము? బిఫోర్.
ముందు, ఇంకా చెప్పాలంటే వచ్చే ముందే, వచ్చే లోపలే అన్నదానికి ఇంగ్లీష్లో మీనింగ్ ఏంటి? బిఫోర్. బిఫోర్ మా అమ్మ వచ్చింది. మా అమ్మ వచ్చింది పాస్ట్ టెన్స్లో ఎలా చెప్తాము? మై మదర్ కేమ్ కమ్. V2 ఏమవుతుంది? పాస్ట్ టెన్స్ రూల్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. సో సబ్జెక్ట్ ప్లస్ V2, మై మదర్ అన్నది సబ్జెక్టు, కేమ్ అన్నది V2. మై మదర్ కేమ్. ఐ హ్యాడ్ స్పోకెన్ టు హిమ్ బిఫోర్ మై మదర్ కేమ్. మా అమ్మ వచ్చే లోపలే నేను అతనితో మాట్లాడాను. అర్థమవుతుందా స్టూడెంట్స్? ఇంకొక విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే, చూడండి, ఐ స్పోక్ టు హిమ్ అంటే అతనితో అని చెప్తున్నాము. అతను అంటే హీ కదా యాక్చువల్గా. ఐ స్పోక్ టు హీ అని చెప్తామా? చెప్పకూడదు. ఇక్కడ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ తీసుకోవాలి. సబ్జెక్టివ్ ప్రొనౌన్స్, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఆల్రెడీ మనం ప్రొనౌన్స్ క్లాస్లో నేర్చుకున్నామమ్మా. ఇక్కడ ఊరికే జస్ట్ బ్రీఫ్గా చెప్తున్నాను చూడండి. ఐకి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఏంటి? మై, మీ. వీకి ఏమొస్తాయి? అవర్, అస్. యూకి యువర్. దేకి దే, దెమ్. హీకి ఏమొస్తుంది? హిజ్, హిమ్ వస్తుంది. సో ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ హిజ్ వచ్చేసరికి అతని దగ్గర ఉండే వస్తువులకి హిజ్ వాడతాము. అతనితో, అతనిని అని చెప్పేటప్పుడు హిమ్ వాడాలి. ఈ హిమ్ ఇక్కడ యూజ్ చేస్తాం. ఐ స్పోక్ టు హిమ్, నేను అతనితో, అతనితోని ఇంగ్లీష్లో హిమ్గా చెప్తాము. తెలుగులో ఇబ్బంది ఉండదు, అతను ప్లస్ తో అని వాడేస్తాము. బట్ ఇంగ్లీష్లో హీ ఎక్కడ వాడాలి, హిజ్ ఎక్కడ వాడాలి, హిమ్ ఎక్కడ వాడాలో తెలిసి ఉండాలి. ఇవన్నీ మనం ప్రొనౌన్ క్లాస్లో నేర్చుకున్నాం ఆల్రెడీ. ఒకసారి డౌట్స్ ఉంటే ఒకసారి ఆ వీడియో చూడండి. ఓకే, ఇప్పుడు చూడండి. ఐ హ్యాడ్ స్పోకెన్ టు హిమ్, హిమ్ వాడాను. బిఫోర్ మై మదర్ కేమ్. ఈ విధంగా ఈ మూడింటిని మనం యూస్ చేయవచ్చు. బట్ అకార్డింగ్ టు సిచ్యువేషన్ ప్రకారం ఐ స్పోక్ వాడచ్చు, ఐ హ్యావ్ స్పోకెన్, ఐ హ్యాడ్ స్పోకెన్ వాడచ్చు. మూడు కరెక్టే, నేను మాట్లాడాను. బట్ ఈ మూడిటికి ఈ మూడు సందర్భాల్లో యూస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఐ తీసుకున్నాను. ఐ ప్లేస్లో మన సబ్జెక్ట్స్ ఏంటి? ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఎవరినైనా పెట్టచ్చు. ఇక్కడ పెట్టి మనం రాసేయచ్చు. ఏమేమి మారుతాయి? వెర్బ్ యొక్క హెల్పింగ్ వర్బ్ ఇక్కడ మారుతుంది. హ్యావ్ ప్లేస్లో హ్యాజ్ వస్తుంది. ఎవరికి? హీ, షీ, ఇట్కి హ్యాజ్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇదే సెంటెన్స్కి హీ పెడితే చూడండి, హీ స్పోక్ టు హర్ అని పెట్టాను. చూడండి, అతను ఆమెతో మాట్లాడాడు. ఆమెతో అంటే షీ రాదమ్మా, హర్. ఆమెతో అన్నప్పుడు ఇంగ్లీష్లో షీకి సబ్జెక్టివ్ ప్రొనౌన్ అయితే ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ హర్ని తీసుకోవాలి. సో హీ స్పోక్ టు హర్. వి తీసుకుంటే వి స్పోక్ టు, దే రిలేటెడ్ దెమ్, వారితో. సో వి స్పోక్ టు దెమ్. దెమ్ అన్నది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. నెక్స్ట్ షీ తీసుకుంటే షీ స్పోక్ టు మీ, నాతో. నాతో అంటే ఐ రాకూడదు, ఏం రావాలి? మీ. మీ అంటే నాతో, నన్ను, ఆ మీనింగ్తో చెప్తాము. ఐ స్పోక్ టు మీ ఎస్టర్డే, షీ స్పోక్ టు మీ ఎస్టర్డే. ఆమె నాతో మాట్లాడింది నిన్న. అదే దే తీసుకుంటే అదే ప్లేస్లో దే స్పోక్ టు హిమ్ తీసుకున్నాను నేను ఇక్కడ. హిమ్ అంటే అతనితో, హీ, హిమ్. తెలిసి ఉండాలమ్మా. సబ్జెక్టివ్ ప్రొనౌన్స్, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్, వీటిని పొసెసివ్ ప్రొనౌన్స్ అని కూడా చెప్తాము. ఓకే స్టూడెంట్స్, ఈ విధంగా మనం నేను మాట్లాడాను అన్నది ఈ విధంగా చెప్పాను.